హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్ అని అయితే న్యూస్ అయితే వచ్చింది. అది ఏ ఫోన్లలో వాట్సాప్ అయితే బంద్ అయితే దానికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు అయితే చూస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్ అని అయితే న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఆండ్రాయిడ్ 4, iOS 11, KAIOS 2.4 వర్షన్లతో పాటు వాటికంటే పాత వర్షన్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయి. యాపిల్, శాంసంగ్, హువాయి, మోటరోలా కంపెనీలకు చెందిన 35 ఫోన్లు అయితే ఈ లిస్టులో అయితే ఉన్నాయంట. ఇక్కడ చూసుకోవచ్చు ఆ లిస్ట్ అయితే ఉంది. ఒకవేళ మీకు ఈ లిస్ట్ అర్థమైతే ఇవి చదువుకోండి. ఒకవేళ అర్థం కాని వాళ్ళకైతే ఈ లిస్ట్ అయితే చూడండి. ఈ లిస్ట్ అయితే చూస్తున్నాను మీకు. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ చూసుకుంటే శాంసంగ్లో గ్యాలక్సీ సి ప్లస్, గ్యాలక్సీ కోర్, గ్యాలక్సీ ఎక్స్ప్రెస్ 2, గ్యాలక్సీ గ్రాండ్, గ్యాలక్సీ నోట్ 3 N9005 LTE, నెక్స్ట్ గ్యాలక్సీ నోట్ 3 నియో LTE ప్లస్, గ్యాలక్సీ S2, గ్యాలక్సీ S3 మినీ విఈ, గ్యాలక్సీ S4 యాక్టివ్ అనమాట. నెక్స్ట్ యాపిల్లో చూసుకుంటే నెక్స్ట్ గ్యాలక్సీలో 3 ఉన్నాయి చూడండి, 11th, 12th, 13th. నెక్స్ట్ యాపిల్లో చూసుకుంటే iPhone 5, 6, నెక్స్ట్ iPhone 6s, తర్వాత SE అనమాట. నెక్స్ట్ లెనోవోలో చూసుకుంటే ఈ 2 అనమాట. దీని తర్వాత ఇంకోటి ఉంది, అదైతే ఇక్కడ చూస్తున్నాను చూడండి పైన తాడని S890 అనమాట. నెక్స్ట్ మోటరోలా చూసుకుంటే మోటో జీ, నెక్స్ట్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ హువాల్ నుంచి ఈ 5 అనమాట. నెక్స్ట్ అయితే సోనీ అనమాట. ఈ సోనీలో చూసుకుంటే 2 ఉన్నాయన్నమాట, 2 మొబైల్స్. నెక్స్ట్ ఎల్జీ కంపెనీ నుంచి 4 అయితే ఉన్నాయి. ఈ మొబైల్స్లో అయితే వాట్సాప్ అయితే బంద్ అయిందని అయితే న్యూస్ అయితే వచ్చింది. కానీ దానికి సంబంధించి ఎందుకైతే దానికి రీజన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ కాలేదన్నమాట. ఊరికే ఈ ఫోన్లలో వాట్సాప్ అయితే బంద్ అని అయితే వచ్చింది. కాబట్టి ఈ ఫోన్లో అయితే వాట్సాప్ అయితే ఇక పనిచేయదనమాట. ఒకవేళ దానికి సంబంధించి అఫీషియల్ అయితే న్యూస్ అయితే వస్తే నేనైతే పోస్ట్ చేస్తాను, లేదంటే వీడియో అయినా చేస్తాను అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసేసుకోండి.